నమస్తే. ఆపరేషన్ సింధూర్ 2 ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నెలకొంది భారత్ పాకిస్తాన్ మధ్యలో. ఉగ్రదాడులకు ఉగ్రవాదులకు ఎవరు సపోర్ట్ చేసి మాట్లాడినా కూడా ఏరి పారేస్తామంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు, మాట్లాడు అన్న. నమస్తే. ముందుగా నేను అన్నదాంట్లో ఏమైనా తప్పుందా? తప్పేం లేదన్న. మన దేశం ఈ దేశంలో ఉండి ఈ దేశ సమైక్యతని, ఈ దేశ సమగ్రతకి భంగం వాటిల్లో చేస్తూ మన దేశ అమాయకమైనటువంటి పౌరులను చంపుతున్న వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి మాట మాట్లాడడంలో మీకు ఎక్కడైనా తప్పు కనబడిందా భార్గవ్ గారు? లేదు, ఎక్కడా లేదు. ఆడ ఎవడైనా ఈ గడ్డ మీద పుట్టి ఈ దేశంలో తిండి తింటూ ఈ దేశంలో బతుకుతూ రకరకాలైనటువంటి సందర్భాల్లో రకరకాల మాట్లాడినా ప్రజలు వాళ్ళని భరించారు. కానీ ఇప్పుడు విషయం ఈ దేశ సమగ్రతకు సంబంధించిన అంశం. అమాయకులైనటువంటి ప్రజల్ని మతం పేరు మీద గుడ్డలు ఊడదీసి మతాన్ని ఐడెంటిఫై చేసి కాల్చి చంపిన ముష్కరులని, ఆ ముష్కరులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి దేశ ప్రజలని మనం ఆలోచించాల్సిన సందర్భం వచ్చిందని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మరి పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకునేటోళ్ళు, వయసు మీద పడ్డోళ్ళు, జాతీయ పార్టీలు అని చెప్పుకునేటోళ్ళకి కొంచెం దేశం గురించి మాట్లాడాల్సినటువంటి ఆలోచన ఉందా లేదా అనేది ఒకసారి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఓకే, ముఖ్యమంత్రి కూడా క్యాండిల్ ర్యాలీ చేసినట్టున్నాడు కదా, నిన్ననో మొన్ననో. భారత నోరుతోటి నవ్వి నొసలితోటి ఎక్కిరించడం అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్. నిజంగా ముఖ్యమంత్రి గారికి భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకి సంఘీభావం తెలియజేయాలనే సదుద్దేశం ఉంటే భారత హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి కొన్ని సూచనలు, కొన్ని చేయాల్సిన పనుల గురించి చెప్పిండ్రు. అందులో రోహింగ్యాలు, పాకిస్తానీలు, లేదా మదర్సాల పేరిట ఇల్లీగల్గా వేరే దేశాలకి వచ్చి మన దేశంలో ఉంటున్న వాళ్ళు, లేదా తెలంగాణ రాష్ట్రంలో అడ్డా ఏర్పరచుకుంటున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి సాధ్యమైనంత తొందరగా వాళ్ళ దేశాలకు పంపేందుకు మీరు సహకరించాలి అని చెప్పి ర్యాలీ చేసిండ్రు. మోడీ గారికి సపోర్ట్ చేస్తామన్నారు, ఈ దేశం కోసం నిలబడతామన్నారు. కానీ మదర్సాలలో ఎవరు ఉంటున్నారో ఎంక్వైరీ చేస్తలేరు. రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారో దాని మీద యాక్షన్ లేదు. పాకిస్తాన్ పౌరులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి పంపించమంటే పంపిస్తలేరు. ఎక్కడికక్కడ సెర్చ్ ఆపరేషన్స్ జరపాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసు వాళ్ళు మౌనంగా ఉంటే అది ఎటువైపు దారితీస్తుంది అనేది ఒకసారి ఆలోచించమని ముఖ్యమంత్రి గారు. నిన్న కూడా మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా విన్నా, పాకిస్తానీలు రోహింగ్యాలు మదర్సాలలో తలదాల్చుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే అట్లాంటి సిచ్యువేషన్ ఉందా ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను మీకు మా మెదక్ జిల్లా జిన్నారంలో జరిగిన ఒక సంఘటనలో ఒక మదర్సాని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను రాష్ట్రం మొత్తం వినే రీతి లోపల చెప్పినాను. 70 మంది పిల్లలు ఉంటే 65 మంది పిల్లలు కిషన్గంజ్ బీహార్ నుంచి వచ్చినవని చెప్తున్నారు. వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారంటే కిషన్గంజ్ బీహార్లో ఉన్నారు అని చెప్తున్నారు. అది కిషన్గంజ్ బీహార్ కాదు, వాళ్ళు వచ్చింది బంగ్లాదేశ్కి వెళ్ళని నేను స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. రాష్ట్ర డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. ఇవాళ దాకా వాళ్ళ అమ్మా నాన్న ఏడున్నారు, కిషన్గంజ్లో వాళ్ళ డోర్ నెంబర్ ఏంది, వాళ్ళ ఆధార్ కార్డు ఏంది ఏమైనా తీసుకొచ్చిరా? పోలీసులకు ఇంట్రెస్ట్ లేదు, ఇన్వెస్టిగేషన్ లేదు. ఇక దీన్ని ఈ దేశ ప్రజలు తప్పుపడుతుంది. కానీ సెక్యులర్ దేశం అంటారు కదా భారతదేశాన్ని. ఇక్కడ అందరికీ చోటు ఉంటుంది. సెక్యులర్ దేశం అంటే మీ ఇంట్లో, ఇది సెక్యులర్ దేశం కాబట్టి మీ ఇంట్లో ఎవడో పేరు తెలియనోడు ఊరు తెలియనోడు వచ్చి నువ్వు మీ అమ్మ నాన్న మీ వైఫ్ మీ అక్క చెల్లెళ్ళు ఉంటుంటే ఓ 4 వచ్చి ఉంటామంటే ఉండనిస్తావా? సెక్యులర్ దేశం కదా, మరి ఉండని. ఓకే, ఏం సంస్కారంగా మాట్లాడు. భారతదేశాన్ని ఇల్లులాగా కాకపోతే కుటుంబం, అది భారతీయులందరూ కుటుంబము. బంగ్లాదేశ్ వస్తే ఎందుకు వచ్చిండు, ఎందుకు ఉంటున్నాడు, తనకు అడ్రస్ పతా ఉండాలి కదా. మీ ఇంటికి చుట్టపడితే చెప్పొస్తాడు కదా, నేను మీ నాయన తమ్ముని కొడుకునో మీ అమ్మకి అక్కకి చెల్లెకి తమ్మునికి వరుసకు కొడుకునో చెప్తాడు కదా. నువ్వు చుట్టరికం ఐడెంటిఫై చేసుకున్నాకనే కదా ఇంట్లోకి రానిచ్చేది. ఈ దేశం ఏమన్నా సత్రమా ఎవడు పడితే వాడు వచ్చి ఉండడానికి? బరాబరి పాకిస్తాన్ వాళ్ళు ఉండొద్దు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉండొద్దు, దొంగతనంగా ఈ దేశంలోకి చొరబడ్డ వాళ్ళు ఎవరైనా బయటికి పంపిస్తాం, బరాబరి పంపిస్తాం. అట్లాంటి పరిస్థితులు సాధ్యమవుతాయి. 2 రోజులు వెనుక 2 రోజుల ముందు పారేస్తాం. వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళని కూడా ఏరి పారేస్తాం. వాళ్ళని మద్దతు ఇచ్చిన వాళ్ళని పాకిస్తాన్లో వేస్తామా బంగాళాఖాతంలో వేస్తామా టైం విల్ డిసైడ్. ముందు ముఖ్యమంత్రిని వీళ్ళని ఏరి పారేయమని చెప్పి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ డ్యూటీ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని కోరుకుంటున్నాం. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదనుకో ఏం చేయాలి? చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రంలో ఏం చెప్తారు? కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలి. కుక్క పని కుక్క చేయలేదని గాడిద చేస్తే ఎట్లు ఊరుకుంటుంది? ఊరుకోదు కదా. అప్పుడు ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించకపోతే ఏం చేయాలో చేస్తారు తప్పకుండా. ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఉగ్రమూలాలు ఉన్నాయని చెప్పి చాలా మంది చాలాసార్లు మీ పార్టీ నాయకులు చాలాసార్లు మాట్లాడారు. మీకు తెలియదా? ఇంకా మూలాలు ఉన్నాయంటారా మీకు తెలియదా? ఇప్పటికీ
కాదు కదా, మా డ్యూటీ కంటే ఎక్కువ మీ డ్యూటీ కదా, జర్నలిస్టుల డ్యూటీ కదా. దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో కనబడుతున్నాయా, కనబడతలేవా? కనబడుతున్నాయి కదా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేందుకు భయపడేటోళ్ళు ఈ దేశంలో ఎందుకు ఉండాలి? సెక్యులర్ అంటే ఏంది? అన్ని మతాలని సమానంగా గౌరవించమన్నారు, అంతేగాని పక్క దేశపోడు వస్తే ఇల్లీగల్గా అడ్డా ఇచ్చేందుకు ఏమని చెప్పలేదు. దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇష్టం ఉన్నట్టు వచ్చి ఈ దేశంలో ఉంటాం, ఈ దేశంలో బాంబులు పెడతామంటే ఒప్పుకోమని చెప్పారు. అదేనా సెక్యులరిజం అర్థం? నాకు తెలిసి అయితే అది కాదు. నేను చదివిన చదువు అయితే అట్లా చెప్పలేదు. బీజేపీ పార్టీ నాయకులు చాలా సార్లు ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, ఓవైసీ పార్టీ కావచ్చు, వీళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు, స్థావరాలు కల్పిస్తున్నారు, హైదరాబాద్లో గతంలో జరిగిన సంఘటనలకు కూడా వీళ్ళే కారణం అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు గతంలో మాట్లాడారు. వాటికి కారణమైనటువంటి ఓవైసీ బ్రదర్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అధికారంలో మోడీ ఉన్నాడు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక మీరు చూస్తుండగానే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు సెర్చ్ అవుతుంది, ప్రతి ఉగ్రముఖను వేటాడుతాం, వాడు ఏ దేశం వాడైతే ఆ దేశంలోకి పార్సిల్ చేసి పంపిస్తాం. యాజ్ ఫార్ యాజ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం తప్పకుండా వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాం. వాళ్ళు చేసిన ప్రతి ఇల్లీగల్ యాక్టివిటీ మీద విచారణ జరుగుతుంది. ఇంకా నమ్ముతున్నారా ఓవైసీ బ్రదర్స్ ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు, స్థావరాలు కల్పిస్తున్నారు? ఇంకా నమ్ముతున్నారా మీరు? అట్లాంటిది ఉందా? అనుమానం ఉంది ప్రజలలో. దాన్ని విచారణ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చినాక విచారణ చేస్తాం. చాలా మంది ప్రొఫెసర్లు కూడా ట్వీట్లు చేశారు మొన్న రీసెంట్, మీరు కూడా దాని మీద స్పందించినట్టున్నారు. అట్లాంటి వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి కూడా మీరు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు యాక్షన్ లేదు. ఏం చెప్తారు దాని మీద? చూస్తాం, అవకాశం కోసం ఎదురు చూస్తాం. ఆయన చేయకపోతే మేము ఎట్లా చేయాలో చేస్తాం తప్పకుండా. ఓకే, ప్రభుత్వ జీతం తీసుకుంటూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాని అర్థమైంది? ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తా ఉంటే అర్థమైంది? మీరు ఉద్యోగం చేసేందుకు అర్హులు ఎట్లయితారు? ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించనోడు ఈ దేశంలో ఎందుకు ఉండాలి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? ఎవరు ప్రైమ్ మినిస్టర్? ఎవరు? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రధానమంత్రి గారు. ఆయన నువ్వెట్లా ధిక్కరిస్తావు? భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగ నియమాల ప్రకారం ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని ధిక్కరిస్తున్నావు అంటే ఈ దేశ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నావు, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తున్నావు. అట్లాంటప్పుడు నువ్వు ఈ దేశంలో ఎందుకు ఉండాలి? ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించాలి. పొలిటికల్ డిబేట్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. యుద్ధ వాతావరణం లోపల యుద్ధం వచ్చినటువంటి తరుణంలో కూడా ఏదంటే అది మాట్లాడతాం మేము ప్రొఫెసర్లో, మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందంటే యుద్ధం అంటూ స్టార్ట్ అవుతున్నటువంటి తరుణం లోపల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది. భారత రక్షణ శాఖ చెప్పింది, అది మీడియాకు కూడా వర్తిస్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది రాసుకుంటాం, ఇష్టం ఉన్నట్టు రాస్తాం. భారత యుద్ధ విమానాలు కూలిపోయినాయి అంటే మిమ్మల్ని కూలగొడతారు, మీ మీడియా సంస్థల్ని కూలగొడతారు. కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన సిపిఐ నారాయణ ఒక స్టేట్మెంట్ చేసిండు ఒక రోజు క్రితం. భారత ఆర్మీ ట్రైనింగ్ పొందింది ఉగ్రవాదులకు హతమార్చడానికి మాత్రమే, పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది భారతదేశం, దానికి మేము వ్యతిరేకం అని చెప్పి నారాయణ అంటున్నాడు. మీరేం చెప్తారు? సో నారాయణ గారికి బహుశా వయసు పైబడింది కాబట్టి అన్న మతం ఏమన్నా స్థిమితంగా ఉందో లేదో నాకు తెలియదు. భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదు. 78 ఏళ్ళ వయసుకు వచ్చారు నారాయణ గారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఏది పడితే అది నోరు బారేసుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నారాయణ లాంటి పెద్దలకి ఏజ్ పైబడింది కాబట్టి ఆలోచన ఏమైనా తగ్గిపోతుందేమో, లేదా ఎండ దెబ్బలు ఎక్కువ కొడుతున్నామో అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు నారాయణ గారు? భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించిందా? కళ్ళు మూసుకోపోయినా, చెవులు వినబడతలేవా? లేకపోతే యుద్ధం నడుస్తుందా ఇప్పుడు దేశంలో? యుద్ధం ప్రకటించిందా భారతదేశం? యుద్ధం ప్రకటిస్తే మీరెందుకు బతుకుతారు? బతకరు కదా. అట్లా సపోర్ట్ చేసిన ఏమైనా ఉంచాం కదా, ఏరిపారేస్తాం కదా. ముందు మిమ్మల్ని కదా ఏరిపారేయాల్సింది. యుద్ధం మేము ప్రకటించలేదు, భారతదేశం యుద్ధం ప్రకటించలేదు, భారత సైన్యం ప్రకటించలేదు. తెలివి తక్కువ ముష్కర్లు కొంతమంది వచ్చి ఈ దేశ మహిళల సింధూరాన్ని తుడిచినప్పుడు ఆ ముష్కర్లని ఏరేయాలని ఆ దేశం ఏరేస్తుందని ఒక 14 రోజులు సమయం ఇచ్చినాం. ఏరేయనప్పుడు ఆ ఉగ్రమూకల శిబిరాలు ఎక్కడున్నాయో ఆ శిబిరాలను కొట్టే హక్కు మాకుంటుంది, కొట్టేసినాం. ఆయన అన్న స్టేట్మెంట్ ఏంటంటే ఉగ్రవాదులపై దాడులు చేయడం, హతమార్చడం కరెక్టే కానీ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నప్పుడు నారాయణ గారికి అర్థం కావాల్సిందేందో, నారాయణ గారికి అర్థం కావాల్సిందేందో మంచి భాషలోనే చెప్తున్నా, వినిపించి ఆయనకి. ఉగ్రవాదులు పెంచడం తప్పు, ఆశ్రయం ఇవ్వడం తప్పు, ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే. నారాయణ గారి మీద కూడా కేసు పెట్టి రిమాండ్ చేయవచ్చు. ఓకేనా? ఏం టెన్షన్ పడకమని ఉండ్రి. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఈ దేశద్రోహం కిందకే వస్తారు. కాబట్టి మాట్లాడేటప్పుడు వారిని వయసును గౌరవిస్తాం, వారిని గౌరవిస్తాం. కాబట్టి మాట్లాడేటప్పుడు బాగా జాగ్రత్తగా మాట్లాడితే నారాయణ గారు లాంటి పెద్దలకు మంచిది, వారి ఏజ్కి వారి పార్టీకి గౌరవంగా ఉంటుంది అనేది నా సూచన. ఉగ్రవాదులకు మద్దతు తెలిపినోడు ఎవడైనా, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేసినోడు ఎవడైనా అదే కేసు లోపల జైలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నారాయణ గారికి తెలుసు.
ఆయన కావాలని మాట్లాడుతూ ఉన్నాడు, తొందరపడకమని చెప్పున్నాయి. పాకిస్తాన్ మూలాలు ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పి ఇందాక మీరు మాట్లాడారు. ప్రజలు అనుకుంటున్నారు, అనుమానాలు ఉన్నాయని చెప్పి దేశం మొత్తం మాట్లాడుతుంది భార్గవ, నీకు తెలియదా? ఎగ్జాక్ట్లీ అదే అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్. ఎప్పుడు కూడా ఎవరు వినలేదు ఆయన నోటి నుంచి ఇట్లాంటి మాటలు వస్తాయని. ఆయన ముఖంలో ఏం కనిపించింది? ఎట్లా రావాల్సి వచ్చింది ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం ఫీలింగ్స్ ఏం మోడీ భయం ఏమన్నా కనిపించిందా? మోడీ భయం కాదు, అక్కడ భారత ప్రజల భయం. అది భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ఈ టైం లోపల కూడా వీళ్ళు ముష్కర్లకి మద్దతు ఇస్తూ మాట్లాడితే ఉంచుతారా? కొట్టి సంపుతారు జనం అన్న భయానికి ఆయన లోపల మార్పు కనబడింది. అట్లా నిజంగానే ఎప్పుడు టోపీ తీయనోడు తలకేదో 3 రంగుల జెండా కట్టి హిందుస్థాన్ జిందాబాద్ అన్నాడు. భారత్ మాతాకి జయ అంటే అరా అన్నోడు ఇలా హిందుస్థాన్ జిందాబాద్ అనే పరిస్థితికి వచ్చింది. అంటే అర్థం చేసుకోవాలి మీరు. అట్లా పరిస్థితుల యొక్క కంపల్షన్ అనేది అక్కడ కనబడుతుంది ఆయన ముఖం లోపల. మనస్ఫూర్తిగా అన్నాడా లేకపోతే ఆయన అడిగితే తెలుస్తుంది భార్గవ, నన్ను అడిగితే ఎట్లా చెప్తాడు? ఆయన మనసు లోపల ఏముందో నాకెట్లా తెలుస్తుంది? ఓకే. సో మన దేశంలోకి చొరబడి ఉగ్రవాదులు హతమార్చినప్పుడు మన దేశ పౌరుల్ని మనం వాళ్ళ దేశంలోకి చొరబడి ఎందుకు మనం ఇట్లాంటి చర్యలు ఎందుకు చేయలేకపోతుంది ఇండియన్ ఆర్మీ? నారాయణ అడిగే ప్రశ్న. ఓకే. నారాయణ లాంటి పెద్ద మనుషుల్ని ఈ దేశంలో ఉండి పోవద్దు చంపొద్దు అని అంటున్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఏం చేయాలని అడుగు వాళ్ళని. వాళ్ళ సమాధానం ఏందో చెప్తే వాళ్ళకు తుపాకి ఇచ్చి తోలిస్తాం. నారాయణ లాంటి వాళ్ళు కొద్ది రోజులు బార్డర్ మీద నిలబడితే అప్పుడు తెలుస్తుంది. ఆ ఛాన్స్ ఎందుకు వస్తుంది అంటున్నాం. ఇప్పుడు మన దేశంలోకి చొరబడి మన ప్రజలను చంపుతున్నప్పుడు మనం అట్లాంటి ఛాన్స్ ఎందుకు ఇస్తున్నాం? మనం ఎందుకు చేయలేకపోతున్నాం అట్లాంటి? కొన్ని విషయాల్ని మాట్లాడాలి, మాట్లాడకూడదని కొన్ని సన్నటి గీతలు ఉంటాయి భార్గవ్. యు ఆర్ అట్ లిబర్టీ, యూ కెన్ స్పీక్ ఎనీథింగ్, బట్ ఐ కెనాట్ స్పీక్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఏది పడితే అది మాట్లాడలేను. నాకు తెలిసి ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసు, బట్ ఐ షుడ్ నాట్ టాక్. ఎందుకంటే డిఫెన్స్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పారు, యుద్ధానికి సంబంధించి రక్షణ శాఖకు సంబంధించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి అని చెప్పిండు. ఓకేనే ఉందాం. భారత ప్రభుత్వం భారత సైన్యం చేయాల్సిన పనులన్నీ చేస్తాయి. నేనేమంటున్నా అంటే మన దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడే మనం డిఫెండ్ చేసుకుంటా పోతామా, లేకపోతే మనం పోరాడే అవకాశాలు లేవా? అదే అందుకనే ఈ విషయాలు మాట్లాడొద్దని సైన్యం చెప్పింది కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. సైన్యం వాళ్ళ పనిచేస్తుంది, వాళ్ళు తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. పాకిస్తాన్ చైనా కలిసి వస్తే ఒకవేళ భారతదేశం డిఫెండ్ చేసుకునేంత స్టామినా అన్ని అధునాతన ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి, ఎట్లా డిఫెండ్ చేస్తుంది అసలు? నేను ఏమంటున్నాను, మన శక్తిని మనం తక్కువ అంచనా వేసుకోవడం అనేది బాధాకరం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా భారత్తో ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేదు. అది మన సైన్యం గొప్పతనం, మన నాయకత్వం యొక్క గొప్పతనం. కాబట్టి చైనా పాకిస్తాన్ వస్తుందా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ వస్తుందా, పాకిస్తాన్ బలూచిస్తాన్ వస్తుందా, పాకిస్తాన్ రష్యాతో వస్తుందా, ఇంకెవరితో వచ్చినా మనం చేస్తుంది ధర్మ పోరాటం, ధర్మ యుద్ధం. 100% మనమే గెలుస్తాం. వాళ్ళు ఏదో డ్రోన్లు తీసుకొని వచ్చి మన దారిలోకి వచ్చి ఏదో చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి శాంపుల్ చూసారు. చైనా విమానాలు కూడా కూలిపోయినాయని మీరే పేపర్లలో టీవీలలో రాస్తున్నారు. చైనా మాలేందో అంగడి సరికేందో నీకు అంతా తెలుసు. అది మాలను తీసుకొని వచ్చి మనతోటి యుద్ధం చేస్తే మనం అంతా మేక్ ఇన్ ఇండియా కింద చేసుకొని రఫేల్ కొనుక్కొని మనం ఒక 20 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉన్నాం ప్రపంచంతో పోటీ పడుతూ. సో మనల్ని ఎవరు వచ్చినా తట్టుకునేటువంటి శక్తి పాకిస్తాన్కి లేదు. పాకిస్తాన్ అనేది నిజంగా యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తే 1971లో ఏం జరిగిందో వాళ్ళకి గుర్తుందో గుర్తులేదో నాకు తెలియదు, కానీ అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు పాకిస్తాన్ నెట్టివేయబడుతుంది. ఒకవేళ పాకిస్తాన్ నిజంగా భారతదేశం మీద యుద్ధానికంటూ వస్తే నాకు తెలిసి చరిత్రలో ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉంటుందా ఉండదా అని ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇంత పెద్ద యుద్ధ వాతావరణం నడుస్తున్నప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అందాల పోటీలు నిర్వహిస్తున్నాడు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది భార్గవ్. అది వారు విజ్ఞతకు వదిలేయాలి, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతకు వదిలేయాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా నిర్వహించేది, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని ఉంటే బెటర్. దాని గురించి లెక్కలోకి తీసుకోవట్లేదా మీరు? నేను అట్లా మాట్లాడలేదు. దాని గురించి ఈ సందర్భంలో మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా ఉద్దేశం. నా ప్రశ్న కూడా అదే. ఎందుకంటే ఇంత యుద్ధ వాతావరణం నడుస్తున్నప్పుడు భారతీయ ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి మాత్రం అందగత్తలు తీసుకొచ్చి ఇక్కడ అందాల పోటీలు పెడుతున్నాడు. ఏదో వారు విఘ్నతకు వదిలేద్దాం. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. ఈ టైంలో అది వాయిదా వేసుకుని ఉంటే బాగుండేది, బట్ వాళ్ళ పద్ధతి ఏంది, వాళ్ళ పార్టీ లక్షణం ఏంది అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమైతే బాగుంటుండే. ఎందుకు అన్నెసరిగా చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. యుద్ధంలో మరణించినటువంటి మురళీ నాయక్ కుటుంబానికి తెలంగాణ బీజేపీ ఎట్లాంటి న్యాయం చేస్తుంది, ఎట్లాంటి హెల్ప్ చేస్తుంది వాళ్ళ కుటుంబానికి? భారత ప్రభుత్వం సోల్జర్స్కి జరగరాని సంఘటనలు జరిగినప్పుడు చేస్తున్నటువంటి రీతిలో మేము నిలబడతాం. వ్యక్తిగతంగా మేము ఎంపీల అందరం కూడా ఆలోచించుకొని ఈ యుద్ధ వాతావరణం ముగిసిన తర్వాత అమరులైనటువంటి సైనికులకు ఏం చేయాలనే విషయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షునితో కలిసి చర్చించుకున్న తర్వాత ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలు ఉంటాయి.